జరిగిన తర్వాత చాలామంది వచ్చారు. అక్కడ శిబిరానికి చాలామంది వచ్చారు, సందర్శించారు. అప్పుడు వాళ్ళల్లో పింగళ దశరథరామ్ కూడా వచ్చాడు. ఆయన కాలువల దగ్గరుండి ఈ కారం చెడు ఎలా చంపేరిందని ఒక డాక్యుమెంటరీ తీసాడు. ఇది పింగళ దశరథరామ్ ఎన్కౌంటర్ పేపర్ అనుకుంటాను. ఆయన తీసినప్పుడు ఏమైందంటే అది రిలీజ్ చేయడానికి చాలా కష్టపడి ఒక డాక్యుమెంటరీ తీసాడు. అది బయటకు రాకుండా అగ్ర కులాల వాళ్ళు కమ్మాసు అని చంపేశాడు. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. పింగళ దశరథరామయ్య గారిని నేను కూడా చూశాను. అప్పుడు నాకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎట్లా దెబ్బలు తగిలినాయి అని చెప్పి ఆయన మేము చెప్తా ఉంటే ఇని ఆ రోజు కన్నీళ్ళు లేకుండా ఏడ్చిన సంఘటన నేను కళ్ళారా చూశాను ఆయన. నేను ఇది ఫాస్ట్ అంటే చిన్న అక్షరాలు దగ్గరికి కనిపించవు. దగ్గరలో శ్యామ్ కూడా ఉంది ఆర్టిస్టు. ద షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. డైరెక్టర్ చంద్రభాను గారు. ఈ టీము ఈ కథ సస్పెన్స్. ఇది నిజానికి కథ తెర మీదే చూడాలి. అందుకని డైరెక్టర్ గారిని నేను మరొకసారి విజ్ఞప్తి చేసేది, ఆల్రెడీ ఆయన చెప్పగానే చెబుతున్నారు, ఈ కథ సస్పెన్స్గానే మన వర్గాలకు తీసుకెళ్ళమని నా తరఫు నుంచి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ టీము వాళ్ళు చేస్తున్న కృషి ఎంతదైనా ప్రేక్షకుడి బుర్రలో, ప్రేక్షకుడి మనస్సులో ఒక అభిప్రాయం కల్పించడానికి చేసే ప్రయత్నంలో అది తప్పనిసరిగా అవసరమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు గారు. అందుకని ఈ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 ఏదైతే ఉందో అది ముందు దీని గురించి తీస్తున్నారనే సందేశాన్ని అంతర్లీనంగా నడపండి. మిత్రులారా, సమయము చాలా అయింది కనుక అందరం కూడా బయలుదేరి అంబేద్కర్ గారికి పూలమాలతో నివాళులు అర్పించి అక్కడి నుంచి అట్లాగే స్ట్రైట్కి వెళ్ళిపోయి కొమ్మరి అనిల్ కుమార్ గారు పోలీస్ కాల్పుల్లో చనిపోయినాడు. కొమ్మరి అనిల్ కుమార్ గారికి స్టోక్ ఉంది. అక్కడ ఆయన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించేసి ఇక్కడ రక్తక్షేత్రం దగ్గరికి వచ్చి మొత్తం ఊర్లోకి పూలమాలలో వేసి నివాళులు అర్పిద్దాం. అందరూ కూడా బయలుదేరి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.